నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ముందుగా గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా 10 టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు అలాగే మా 10 టీవీ ప్రేక్షకులందరికీ, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. గురుగారు, ఈ రోజు ఉగాది కాబట్టి ఈ రోజుటి విశిష్టతను తెలియచేస్తారా? ఉగాది విశిష్టతని. వసంత ఋతువు, చైత్రమాసం, ఉత్తరాయణము, శుక్లపక్షము, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము కానీ రేవతి నక్షత్రము కానీ ఉండి మొదలైతే అది ఉగాది అన్నారు. ఈ సంవత్సరము మనకు రేవతి నక్షత్రంతో ఈ ఉగాది ప్రారంభం అవుతోంది. కాబట్టి రేవతి అద్భుతమైనటువంటి నక్షత్రము. అలాగే ఆదివారం నాడు మనకు ఈరోజు పండుగ వచ్చింది. తప్పకుండా కాలగమనం అంటే కాలం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ కాలగమనంలో 39వ సంవత్సరంగా 354 రోజులతో కొన్ని విచిత్రమైన పరిస్థితులు, కొన్ని అద్భుతాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మొత్తానికి మంచి చెడుల యొక్క కలయిక, మిశ్రమ ఫలితాల వేదిక ఈ విశ్వావసునామ సంవత్సరం. ఉగాది వచ్చిందంటే చాలు వాళ్ళ రాశికి రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. ముందు రాశి మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు ఈ సంవత్సరంలో? మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానంలో, శని 12లో, అంటే ఏలినాటి శని మొదలవుతోంది. మేషరాశి వారికి మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం. కేతువు 5వ స్థానంలో. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు. అంత అద్భుతాలు లేవు, అంత ఘోరంగా ఉండదు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి, ఉద్యోగపరంగా చికాకులుంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాలి, కష్టపడితేనే మార్కులు వస్తాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నదని నేను చెప్పడం చేత కొంత అప్పులు చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారములు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్పుల బాధలు పెరుగుతాయి. ఆలోచించకుండా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు. అలాగే ఇనుము మొదలైన లోహములతో చేసే వ్యాపారస్తులకు కొంత బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంత కుజుడు యొక్క ప్రభావం చేత కొంత ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి మేషరాశి వారికి ఉంటాయి. మొత్తానికి మేషరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు. మేషరాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం చేత కొంత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు ప్రతిరోజు శివ సహస్రనామ పారాయణం చేయడం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా వరకు కూడా మంచి ఫలితాలకు వేదిక అవుతుంది.